ఓం శాంతి 24/8/2026 మధురమైన పిల్లలు, సుఖాన్నిచ్చే తండ్రిని చాలా చాలా ప్రేమగా స్మృతి చేయండి. స్మృతి లేకుండా ప్రేమ ఉండదు. ప్రశ్న: తండ్రి పిల్లలకు ప్రతిరోజు స్మృతి యొక్క అభ్యాసం చేయాలనే సూచనను ఎందుకిస్తారు? జవాబు: ఎందుకంటే స్మృతితోనే ఆత్మ పావనంగా అవుతుంది. స్మృతి ద్వారానే పూర్తి వారసత్వాన్ని తీసుకోగలరు. ఆత్మకు గల బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. వికర్మల నుండి ముక్తులైపోతారు. శిక్షల నుండి విముక్తులైపోతారు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సంతోషం ఉంటుంది. గమ్యం సమీపంగా ఉన్నట్లు అనుభవం అవుతుంది. ఎప్పుడు కూడా అలసిపోరు. అనంతమైన సుఖాన్ని పొందుతారు. అందుకే స్మృతి యొక్క అభ్యాసాన్ని తప్పకుండా చేయాలి. పాట: బాల్యపు రోజులు మర్చిపోకండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని లైన్ యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు జీవిస్తూనే మీరు అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. మొత్తం కల్పమంతా హద్దు తండ్రికి చెందినవారిగా ఉన్నారు. సత్యుగంలో కూడా హద్దు తండ్రికి చెందినవారిగా ఉంటారు. ఇప్పుడు కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీరు మాత్రమే అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. అనంతమైన తండ్రి నుండి మనం అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఒకవేళ తండ్రిని విడిచిపెడితే అనంతమైన వారసత్వం లభించదు. మీరు అర్థం చేయిస్తారు కానీ కొద్ది మాత్రానికే ఎవరూ రాజీ పడరు. మనుషులు చాలా ధనాన్ని కోరుకుంటారు. ధనం లేకుండా సుఖం లభించదు. ధనం కూడా కావాలి, శాంతి కూడా కావాలి, నిరోగి శరీరం కూడా కావాలి. ప్రపంచంలో నేడు ఏముంది, రేపు ఏముండబోతుంది అనేది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వినాశనమైతే ఎదురుగా నిలబడి ఉంది. ఇతరులెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు. వినాశనం ఎదురుగా నిలబడి ఉందని ఒకవేళ అర్థం చేసుకున్నా కూడా ఏం చేయాలి అనేది వారికి తెలియదు. యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం కావచ్చునని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మీకు తెలుస్తుంది, చిన్న నిప్పురవ్వ అంటుకుందంటే విస్ఫోటం జరుగుతుంది. దానికి సమయం పట్టదు. ఇంతకు ముందు కూడా చిన్న విషయానికే ఎంత పెద్ద యుద్ధం జరిగింది. పాత ప్రపంచం ఇక సమాప్తం అయిపోబోతుందని పిల్లలకు తెలుసు. అందుకే ఇప్పుడు త్వరగా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రిని సదా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే చాలా హర్షితంగా ఉంటారు. దేహాభిమానంలోకి రావడంతోనే ఆ సంతోషం మాయమైపోతుంది. దేహి అభిమానులుగా అయినట్లయితే తండ్రిని స్మృతి చేస్తారు. దేహాభిమానంలోకి రావడం వలన తండ్రిని మర్చిపోయి దుఃఖం పొందుతారు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా అనంతమైన తండ్రి నుండి సుఖం పొందుతారు. మీరిక్కడకు ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా అవ్వడానికే వచ్చారు. రాజారాణుల నౌకర్లకు మరియు ప్రజల నౌకర్లకు చాలా తేడా ఉంటుంది కదా. ఇప్పటి పురుషార్థమే ఇక కల్పకల్పానికి నిశ్చితమైపోతుంది. తాము ఎంత పురుషార్థం చేశారు అనేది చివర్లో అందరికీ సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడు కూడా తండ్రి అంటారు, ఏ మధురాతి మధురమైన తండ్రి నుండైతే స్వర్గవారసత్వం లభిస్తుందో వారిని నేను ఎంతగా స్మృతి చేస్తున్నాను అని మీ అవస్థను చూసుకుంటూ ఉండండి. మీదంతా స్మృతిపైనే ఆధారపడి ఉంటుంది. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సంతోషం కూడా ఉంటుంది. ఇప్పుడిక దగ్గరికొచ్చి చేరుకున్నామని అర్థం చేసుకుంటారు. గమ్యం ఎంత దూరంగా ఉందో ఏంటో తెలీదు అని కొందరు అలసిపోతారు కూడా. గమ్యాన్ని చేరుకుంటే శ్రమ కూడా సఫలమవుతుంది. భగవంతుడు అని ఎవరినంటారనేది కూడా ప్రపంచానికి తెలీదు. ఓ భగవంతుడా అని అంటారు కూడా, మళ్లీ రాయి రప్పల్లో ఉన్నారని అనేస్తారు. మనం తండ్రికి చెందినవారిగా అయ్యామని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి మతం అనుసారంగానే నడుచుకోవాలి.
విదేశాల్లో ఉన్నా సరే, అక్కడుంటున్నా సరే, కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మీకు శ్రీమతమైతే లభించింది. ఆత్మ తండ్రి స్మృతితో తప్ప తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వలేదు. మీరంటారు, బాబా, మేం మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము. ఎలాగైతే మా బాబా బ్రహ్మబాబా వారసత్వాన్ని తీసుకుంటారో అలా మేం కూడా పురుషార్థం చేసి వారి సింహాసనంపై తప్పకుండా కూర్చుంటాము. మమ్మా బాబా రాజరాజేశ్వరునిగా మరియు రాజరాజేశ్వరిగా అవుతారు కావున మేం కూడా అలా అవుతాము. పరీక్ష అయితే అందరికీ ఒక్కటే. కేవలం తండ్రిని స్మృతి చేయండి అని మీకు చాలా కొద్దిగా నేర్పించడం జరుగుతుంది. దీనిని సహజ రాజయోగ బలమని అంటారు. యోగంతో చాలా బలం లభిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు. మనమేదైనా వికర్మను చేసినట్లయితే చాలా శిక్ష అనుభవిస్తాము, పదవి భ్రష్టమైపోతుంది. స్మృతిలోనే మాయ విఘ్నాలు వేస్తుంది. మనం పావన ప్రపంచంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే నిమిత్తులుగా అవుతారు. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులుగా అవ్వకుండా మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికనే పిల్లలను రచిస్తారు. మనం ఎలాగో శివ్ బాబాకు చెందినవారమే. వారు పిల్లలకు వారసత్వాన్ని ఇవ్వడానికని కొత్త సృష్టిని రచిస్తారు. శరీరధారులకే వారసత్వాన్ని ఇస్తారు. ఆత్మలైతే పైనుంటాయి. అక్కడ వారసత్వం లేక ప్రారబ్ధం యొక్క విషయమేమీ లేదు. మీరు ఇప్పుడు పురుషార్థం చేసి ప్రారబ్ధాన్ని తీసుకుంటున్నారు. ఈ విషయం ప్రపంచానికి తెలీదు. ఇప్పుడు సమయం సమీపంగా వస్తూ ఉంటుంది. ఫలానా వారు ఒకవేళ అలా చేసినట్లయితే మేం వారిని మొత్తానికే సమాప్తం చేసేస్తామని బెదిరిస్తూ ఉంటారు. అలా హతమార్చడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. బాంబులు మొదలైనవేవీ దాచిపెట్టుకునేది లేదు. ఏర్పాట్లు చాలా జరుగుతున్నాయి. బ్రిటిష్ గవర్నమెంట్ సమయంలో పాకిస్తాన్, హిందుస్థాన్ ఉండేవా ఏమిటి? యవనుల యుద్ధం అనగా యాదవుల యుద్ధం గురించి రాయబడి ఉంది. పాండవులకు మరియు కౌరవులకు మధ్యన యుద్ధమేమీ జరగలేదు. యాదవులు నిజంగా యుద్ధం చేసుకుంటున్నారు. బాంబులు కూడా తయారైపోయాయి. నన్ను స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి మనల్ని ఆజ్ఞాపిస్తున్నారు. లేదంటే చివర్లో చాలా ఏడవాల్సి ఉంటుంది. పరీక్షలో ఫెయిల్ అయితే ఆ కోపంలో వెళ్లి నీటిలో దూకి మరణిస్తారు. ఇక్కడ కోపగించుకునే మాటే లేదు. చివర్లో మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. మేమెలా ఎలా అవుతామనేది కూడా తెలిసిపోతుంది. తండ్రి పని పురుషార్థం చేయించడం. తండ్రి అంటారు, పిల్లలు కర్మలు చేస్తూ స్మృతి చేయడం మర్చిపోయినా లేక తీరిక లభించకపోయినా అచ్చా కూర్చోండి. స్మృతిలో కూర్చుని తండ్రిని గుర్తు చేయండి. మీరు పరస్పరం కలుసుకున్నప్పుడు కూడా మేం తండ్రిని స్మృతి చేయాలి అనే ప్రయత్నం చేయండి. అలా కలిసి కూర్చున్నట్లయితే మీరు బాగా స్మృతి చేయగలరు. సహాయం లభిస్తుంది. ఇక్కడికొచ్చినా రాకపోయినా సరే తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. కొందరు విదేశాలకు వెళ్లిన తర్వాత ఇక్కడికి మళ్లీ రాలేరు. అక్కడ కూడా కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. తండ్రి స్మృతితోనే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. తండ్రి అంటారు, కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. తండ్రిని స్మృతి చేయండి. తండ్రి అంటారు, మన్మనాభవ. నన్ను స్మృతి చేసినట్లయితే విశ్వానికి యజమానులుగా అవుతారు. ముఖ్యమైన విషయం స్మృతికి సంబంధించింది. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండండి. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. పవిత్రంగా అవ్వకపోతే స్మృతి చేయలేరు. అందరూ క్లాస్కొచ్చి చదువుకోవడం అనేది జరగదు. మంత్రాన్ని తీసుకున్న తర్వాత మీరింకెక్కడికైనా వెళ్ళొచ్చు. సతో ప్రధానంగా అయ్యే మార్గాన్ని తండ్రి తెలియజేశారు. అయితే సెంటర్కు రావడం వలన కొత్త కొత్త పాయింట్లు వింటూ ఉంటారు.
ఒకవేళ ఏ కారణంగానైనా రాలేకపోతే, వర్షం కురిస్తే లేక కర్ఫ్యూ ఉంటే, ఎవరూ బయటకు రాలేకపోతే అప్పుడేం చేస్తారు? తండ్రి అంటారు, పర్వాలేదు, ఎక్కడున్నా సరే మీరు స్మృతిలో ఉండండి. నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని మరియు దేవతలుగా అవుతారని ఇతరులకు ఇదే చెప్పండి. చెప్పాల్సింది కేవలం 2 మాటలే. తండ్రి అంటారు, ఈ బాల్యాన్ని మర్చిపోకండి. ఈరోజు నవ్వుతున్నారు, ఒకవేళ తండ్రిని మర్చిపోతే రేపు ఏడవాల్సి ఉంటుంది. తండ్రి నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. స్వర్గంలోకైతే వెళ్తాం కదా, ఇక తర్వాత భాగ్యంలో ఏముంటే అది అని అనేవారు చాలామందున్నారు. దీనిని పురుషార్థం చేయడమని అనరు. మనుషులు ఉన్నత పదవిని పొందడానికే పురుషార్థం చేస్తారు. ఇప్పుడు తండ్రి వద్ద ఉన్నత పదవి లభిస్తుంది అన్నప్పుడు నిర్లక్ష్యం ఎందుకు చేయాలి? ఎవరైతే స్కూల్లో చదువుకోరో వారు చదువుకున్న వారి ఎదురుగా సేవ చేయాల్సుంటుంది. తండ్రిని పూర్తిగా స్మృతి చేయకపోతే వెళ్లి ప్రజల వద్ద కూడా నౌకర్లుగా అవుతారు. ఈ విషయంలో సంతోషపడకూడదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు సమ్ముఖంగా రిఫ్రెష్ అయి వెళ్తారు. బంధనంలో ఉన్న కుమార్తెలు కొంతమందున్నారు, పర్వాలేదు, ఇంట్లో కూర్చుని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. మీకెంత సహజంగా అర్థం చేయిస్తారు. మృత్యు ఎదురుగా నిలబడి ఉంది. యుద్ధం అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది. ఏమాత్రం తేడా చేసినా మేమిలా చేస్తాము అని ఒకరికొకరు చెప్పుకుంటారు. ముందు నుండి చెప్పుకుంటారు. బాంబులున్నాయన్న అహంకారం చాలా ఉంది. తండ్రి అంటారు, పిల్లలు యోగబలంలో ఇంకా తెలివైనవారిగా అవ్వలేదు. మీరు తయారవ్వక ముందే యుద్ధం మొదలవడం అనేది జరగకూడదు. కాని డ్రామానుసారంగా అలా జరగనే జరగదు. పిల్లలు పూర్తి వారసత్వాన్ని తీసుకోలేదు. అందుకే ఈ యుద్ధం ఒకవేళ మొదలైనా కూడా అది మళ్లీ ఆగిపోతుంది అని వారికి నిశ్చయం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడింకా రాజధాని స్థాపన అవ్వలేదు. దానికి సమయం పడుతుంది. పురుషార్థం చేయిస్తూ ఉంటారు. ఏ సమయంలోనైనా ఏమైనా జరగచ్చు, చెప్పలేము. బస్లు పడిపోతూ ఉంటాయి, విమానాలు రైళ్లు పడిపోతూ ఉంటాయి. మృత్యు ఎంత సహజంగా నిలబడి ఉంది. భూమి కూడా కంపిస్తూ ఉంటుంది. అన్నింటికన్నా ఎక్కువ పని భూకంపాలు చేస్తాయి. కాని వినాశనం జరిగే కంటే ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. అందుకే చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. బాబా, మీరు తప్ప మాకు వేరెవ్వరూ లేరు. కేవలం తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి. ఎంత సహజంగా చిన్న చిన్న పిల్లలకు అర్థం చేయించినట్లుగా అర్థం చేయిస్తున్నారు. ఇంకే కష్టం ఇవ్వను, కేవలం స్మృతి చేయండి. కామచితిపై కూర్చుని కాలిపోయిన మీరు ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చుని పవిత్రంగా అవ్వండి. మీ ఉద్దేశమేమిటి అని మిమ్మల్ని అడుగుతారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారని సర్వుల తండ్రి చెప్తున్నారని వారికి చెప్పండి. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రే. ఇప్పుడు తండ్రి అంటారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే తుప్పు తొలగిపోతుంది. ఈ మాత్రం సందేశాన్నైతే ఇవ్వగలరు కదా. స్వయం స్మృతి చేసినప్పుడే ఇతరుల చేత కూడా స్మృతి చేయించగలరు. అప్పుడు ఇతరులకు అభిరుచితో చెప్తారు, లేదంటే మనసులో నుండి మాటలు రావు. తండ్రి అంటారు, ఎక్కడున్నా సరే ఎంత వీలైతే అంత కేవలం స్మృతి చేయండి. ఆహార పానీయాల విషయంలో కొద్దిగా కష్టం కలుగుతుంది. ఉండటమైతే ఇంట్లోనే ఉండాల్సుంటుంది. ఇంట్లో ఉంటూ తండ్రిని స్మృతి చేయండి. ఎవరు కలిసినా వారికి మృత్యు ఎదురుగా నిలబడి ఉందని ఇదే శిక్షణనివ్వండి. తండ్రి అంటారు,
మీరంతా తమో ప్రధానంగా పతితంగా అయిపోయారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి. ఆత్మే పతితంగా అయ్యింది. సత్యుగంలో ఆత్మ పావనంగా ఉంటుంది. తండ్రి స్మృతితోనే ఆత్మ పావనంగా అవుతుంది. ఇంకే ఉపాయమూ లేదు. ఈ సందేశాన్ని అందరికీ ఇస్తూ వెళ్ళినా సరే అనేకుల కళ్యాణం చేస్తారు. ఇంకే కష్టం ఇవ్వరు. పురుషోత్తమ మాసంలో కూడా వెళ్ళి అందరికంటే పురుషోత్తములెవరు అనేది అర్థం చేయించండి. సత్యుగ ఆదిలో ఈ లక్ష్మీనారాయణలు పురుషోత్తములుగా ఉండేవారు. వీరినిలా పురుషోత్తములుగా తయారు చేసేవారు, అనగా స్వర్గస్థాపన చేసేవారు తండ్రే. ఆత్మలందరినీ పావనంగా చేసే పతిత పావనుడు తండ్రి మాత్రమే. అందరికంటే ఉత్తమోత్తమమైన పురుషులుగా తయారు చేసేవారు తండ్రే. పూజ్యులుగా ఉన్నవారే మళ్లీ పూజార్లుగా అయ్యారు. రావణరాజ్యంలో మనం పూజార్లుగా అయ్యాము. రామరాజ్యంలో పూజ్యులుగా ఉండేవారము. ఇప్పుడిది రావణరాజ్యం యొక్క అంతిమము. మనం పూజార్ల నుండి మళ్లీ పూజ్యులుగా అవుతాము. తండ్రిని స్మృతి చేసే మార్గాన్ని ఇతరులకు కూడా తెలియచేయాలి. వృద్ధ మాతలు కూడా ఈ సేవ చేయాలి. మిత్ర సంబంధీకులకు కూడా తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. వారికి చెప్పండి, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారని శివ్ బాబా చెప్తున్నారు. నిరాకార శివ్ బాబా, సర్వుల సద్గతిదాతైన బాబా ఆత్మలందరికీ చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా అవుతారు. ఈ విషయాన్ని అర్థం చేయించడమైతే సహజం కదా. వృద్ధమాతలు కూడా ఈ సేవను చేయగలరు. ముఖ్యమైన విషయం ఇదే. వివాహాలు మొదలైన వాటికి ఎక్కడికి వెళ్ళినా సరే చెవిలో ఈ విషయాన్ని వినిపించండి. నన్ను స్మృతి చేయండి అని గీతా భగవానుడు చెప్తున్నారని చెప్పండి. ఈ విషయాన్ని అందరూ ఇష్టపడతారు. ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కేవలం నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు అనే తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. అచ్చా, భగవంతుడు ప్రేరణ ఇస్తున్నారనే అనుకోండి. అప్పుడు స్వప్నంలో సాక్షాత్కారం జరుగుతుంది. నన్ను స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా అవుతారని తండ్రి చెప్తున్నట్లుగా శబ్దం వినిపిస్తుంది. స్వయం మీరు కూడా కేవలం ఇదే చింతన చేస్తూ ఉన్నట్లయితే నావతీరానికి చేరుతుంది. మనం ప్రాక్టికల్గా అనంతమైన తండ్రికి చెందినవారుగా అయ్యాము మరియు తండ్రి నుండి 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటున్నాము. కనుక సంతోషముండాలి కదా. తండ్రిని మర్చిపోవడం వల్లనే కష్టం కలుగుతుంది. నన్ను స్మృతి చేయండి అని తండ్రి ఎంత సహజంగా తెలియచేస్తారు. అప్పుడు వీరికి నిజంగా సరైన మార్గం లభించిందని అందరూ అర్థం చేసుకుంటారు. ఈ మార్గాన్ని ఎప్పుడూ ఎవరూ తెలియజేయలేరు. ఎలాంటి సమయం వస్తుందంటే మీరు ఇంటి నుండి బయటకు రాలేరు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. అంతిమ సమయంలో ఎవరైతే శివ్ బాబాను స్మరిస్తారో వారు నారాయణుడి వంశంలో జన్మిస్తారు. లక్ష్మీనారాయణ రాజ్యంలోకి వస్తారు. పదే పదే రాజ్య పదవిని పొందుతారు. కేవలం తండ్రిని ప్రేమగా స్మృతి చేయండి, అంతే. స్మృతి చేయకుండా ఎలా ప్రేమించగలరు? సుఖం లభిస్తుంది కావుననే స్మృతి చేయడం జరుగుతుంది. దుఃఖమిచ్చేవారిని ప్రేమించడం జరగదు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాను, అందుకే నన్ను ప్రేమించండి. తండ్రి మతాన్ని అనుసరించాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, చదువులో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. యుద్ధం కంటే ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. రెండవ పాయింట్, శ్రీమతాన్ని అనుసరిస్తూ
తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. వరదానం: సంకల్పం, వృత్తి మరియు స్మృతి నుండి వ్యర్థాన్ని సమాప్తం చేసే సత్యమైన బ్రాహ్మణ సంపూర్ణ పవిత్ర భవ. మీ సంకల్పాలను, వృత్తిని మరియు స్మృతిని చెక్ చేసుకోండి. ఏదో తప్పు జరిగిపోయింది, పశ్చాత్తాపడ్డాము, క్షమాపణలు అడిగాము, అంతే అయిపోయింది అని కాదు. ఎవరెంత క్షమాపణలు తీసుకున్నా కానీ ఏదైతే పాపకర్మ లేక వ్యర్థకర్మ జరిగిందో దాని మరక చెరిగిపోదు. రిజిస్టర్ శుద్ధంగా స్వచ్ఛంగా ఉండదు. కేవలం ఈ పద్ధతిని అనుసరించడం కాదు, కాని నేను సంపూర్ణ పవిత్ర బ్రాహ్మణాత్మను, అపవిత్రత అనేది సంకల్పాన్ని, వృత్తిని మరియు స్మృతిని కూడా టచ్ చేయకూడదు అనే స్మృతి ఉండాలి. దీనికోసం అడుగడుగులోనూ సావధానంగా ఉండండి. స్లోగన్: తండ్రి తోడును ఉపయోగించుకుంటే ఎప్పుడూ నిరాశ చెందరు. అవ్యక్త ప్రేరణలు: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణంగా స్వచ్ఛంగా పవిత్రంగా అవ్వండి. పవిత్రతా రహస్యాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురావటం అనగా సంకల్పం రూపంలో కూడా పంచవికారాలపై విజయులుగా అవ్వటం. వ్యర్థ సంకల్పాలు క్రోధాన్ని ఉత్పన్నం చేస్తాయి. కామం అనగా ఎవరి పట్లనైనా ఒకవేళ వ్యర్థ దృష్టి వెళ్ళినట్లయితే ఆ సమయంలో దానిని పవిత్రత అని భావించరు. కావున ఈ వ్యర్థ సంకల్పాలను బాబా ప్రేమలో బలిహారం చేయండి. ఓం శాంతి.